Welcome to PSmart channel. IISER Indian Institute of Science Education and Research IISER కు దేశవ్యాప్తంగా 7 క్యాంపస్లు ఉన్నాయి. అవి బెర్హంపూర్, భోపాల్, కోల్కతా, మొహాలి, పూణే, తిరువనంతపురం, తిరుపతి. వీటిలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్సెస్, ఎకనామిక్ సైన్సెస్, 5 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్లస్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఐఏటి, IISER యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఐఏటి స్కోర్ ఆధారంగా IISER కు చెందిన 7 క్యాంపస్లలోని 1933 సీట్స్లో మీకు ఏదో ఒకటి రావచ్చు. BS ప్లస్ MS ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంకు బెరంపురం క్యాంపస్లో 180 సీట్స్, భోపాల్ క్యాంపస్లో 255 సీట్స్, కోల్కతా క్యాంపస్లో 250 సీట్స్, మొహాలి క్యాంపస్లో 250 సీట్స్, పూణే క్యాంపస్లో 288 సీట్స్, తిరుపతి క్యాంపస్లో 275 సీట్స్, తిరువనంతపురం క్యాంపస్లో 320 సీట్స్ ఉన్నాయి. BS ప్లస్ MS డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంతో పాటు IISERలో అందుబాటులో ఉన్న మరో 2 ప్రత్యేక ప్రోగ్రామ్స్ BS ఇంజనీరింగ్ సైన్సెస్, BS ఎకనామికల్ సైన్సెస్. వీటిని ప్రస్తుతం భోపాల్ క్యాంపస్లో అందిస్తున్నారు. ఇంజనీరింగ్ సైన్స్లో 84 సీట్స్, ఎకనామిక్ సైన్స్లో 31 సీట్స్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ చూస్తే 2022-2023 విద్యా సంవత్సరంలో సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ అంటే MPC లేదా బైపీసీలో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్కి 55% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే IIT పరీక్ష మొత్తం 4 సెక్షన్స్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి. బయాలజీ, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల నుంచి 15 క్వశ్చన్స్ అడుగుతారు. మొత్తం 240 మార్క్స్కు పరీక్ష ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్. IISER ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024 సిలబస్ చూస్తే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, ఇందులో ద లివింగ్ వరల్డ్, బయోలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ ఉంటాయి. తరువాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఇందులో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ ఉంటుంది. తరువాత సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, ఇందులో సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ గురించి చదవాల్సి ఉంటుంది. తరువాత ప్లాంట్ ఫిజియాలజీ, ఇందులో ఫోటోసింథసిస్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్, రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. తరువాత హ్యూమన్ ఫిజియాలజీ, ఇందులో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్, లోకోమోషన్ అండ్ మూవ్మెంట్, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. తరువాత రీప్రొడక్షన్, ఇందులో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, హ్యూమన్ రీప్రొడక్షన్, రీప్రొడక్టివ్ హెల్త్ ఉంటుంది. తరువాత జెనెటిక్స్ అండ్ ఇవల్యూషన్, ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, ఇవల్యూషన్ ఉంటాయి. తరువాత బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఇందులో హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ గురించి నేర్చుకుంటారు. అలాగే మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. తరువాత బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. తరువాత ఈకాలజీలో ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్, ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. కెమిస్ట్రీలో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియోడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, ద D and F బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, redox reactions, solutions, electrochemistry, chemical kinetics, organic chemistry, some basic principles and techniques, hydrocarbons, haloalkanes and haloarenes, alcohols, phenols and ethers, aldehydes, ketones and carboxylic acids, organic compounds containing nitrogen, biomolecules. Mathematics లో sets and logic, basic counting techniques, complex numbers, linear and quadratic equations, trigonometric functions, vectors, matrices and determinants,
coordinate geometry, 3-dimensional geometry, sequences and series, limit and continuity, differentiation, integration, differential equations, statistics, probability and linear programming. Physics లో units and measurements, motion in a straight line, motion in a plane, laws of motion, work, energy and power, system of particles and rotational motion, gravitation, mechanical properties of solids, mechanical properties of fluids, thermal properties of matter, thermodynamics, kinetic theory, oscillations, waves, electric charges and fields, electrostatic potential and capacitance, current, electricity, moving charges and magnetism, magnetism and matter, electromagnetic induction, alternating current, electromagnetic waves, ray optics and optical instruments, wave optics, dual nature of radiation and matter, atoms, nuclei, semiconductor electronics. ఇది సిలబస్. ఈ ఎగ్జామ్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ May 13, 2024. కరెక్షన్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ 16th May 2024 to 17th May 2024 వరకు ఉంటుంది. రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ 1st June 2024. IISER aptitude test date 9th June 2024. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. డేట్స్లో ఏమైనా చేంజెస్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో చూడండి. మీరు 2024 తర్వాత ఈ వీడియో చూస్తున్నట్లయితే ఎగ్జామ్ డేట్స్ అండ్ సిలబస్ అఫీషియల్ వెబ్సైట్లో చూడండి. ఏమైనా చేంజెస్ ఉంటే తెలుస్తాయి. ఇది ఎడ్యుకేషనల్ ఛానల్. ప్లేలిస్ట్ చూస్తే మీకు డిఫరెంట్ కోర్సెస్ గురించి, ఎగ్జామినేషన్స్ గురించి, కంపెనీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.